మనకి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనల్ని మనం నమ్ముకొని ముందుకు సాగితే మన ఫేట్ ఎలా చేంజ్ అయ్యిద్ది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ సిరాజ్. ఎలా అంటే లార్డ్స్ టెస్ట్ థర్డ్ టెస్ట్ కనుక మీకు గుర్తుంటే 22-23 రన్స్ కొట్టాలి. ఒక పక్కన జడేజా పోరాడుతూ ఉన్నాడు, ఇంకో పక్క సిరాజ్ జడేజాకి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఒక బాల్ 22-23 రన్లు కొట్టాలన్నప్పుడు ఒక బాల్ని సిరాజ్ డిఫెండ్ చేశాడు. బట్ ఆ బాల్ ఇంకా స్పిన్ అయ్యి వెనక్కి వెళ్ళటం, స్టెంప్స్ ముందే చిన్న రాయి ఏదో అడ్డం వచ్చి బాల్ బౌన్స్ అవటం, వెంటనే వికెట్స్కి తగలటం, బయల్స్ పడిపోవటం. ఇంగ్లీష్ ప్లేయర్స్ ఒక పక్కన ఆనందంలో అని చెప్పి వాళ్ళు, ఇంకో పక్కన సిరాజ్ బాధలో అలా మోకాల మీద కూర్చొని ఏడుపు. నిజంగా ఆ పెయిన్ చాలా అంటే చాలా మనసుని కదిపేస్తూ ఉంటుంది. మన వల్ల మ్యాచ్ ఓడిపోయింది, మన వల్ల ఇండియా ఓడిపోయింది అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఇంకో పక్కన ఇంకో బ్యాట్స్మెన్ పోరాడుతూ ఉన్నాడు, కొట్టాల్సింది 20 రన్లే. అలాంటి బాధ నుంచి బయటకు రావటం చాలా కష్టం. బట్ సిరాజ్ తనంతా నమ్ముకొని ఆ బాధ నుంచి బయటకు వచ్చి కట్ చేస్తే ఈరోజు అదే సిరాజ్, ఏ సిరాజ్ అయితే లాస్ట్ బాల్కి అవుట్ అయిపోయి తన వాళ్ళ టీం ఓడిపోయిందో, ఈరోజు అదే సిరాజ్ అప్పుడు లాస్ట్ వికెట్గా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ టీంలో లాస్ట్ వికెట్ని తీసి దేశం మొత్తాన్ని సంబరాల్లో ముంచెత్తాడు. ఓటమితో అక్కడ ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ సిరాజ్ని చూసేవాళ్ళం కాదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి తను స్క్రీన్లో పెట్టుకున్నాడు మొబైల్ ఫోన్లో. అన్ని ఓవర్స్ వేసినా అంతే ఎనర్జీతో బౌలింగ్ చేశాడు. 5వ రోజు వచ్చి లిప్పులు జరిగాడు. చెప్పాలంటే ప్రతి బాల్ వికెట్ ఏమో అనిపించింది. ఈవెన్ ఒక బాల్ 6 కొడితే అది కూడా ఆకాశ్దీప్ ఎక్కడ పట్టేసి అది కూడా వికెట్ ఏమో అనిపించింది. ఆ రేంజ్ బౌలింగ్ చేశాడు. సి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం టెస్ట్ క్రికెట్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఓడిఐస్ అండ్ 2020s. మాట్లాడుకుందాం, టెస్ట్ క్రికెట్ కోసం మాట్లాడుకుందాం, సిరాజ్ కోసం మాట్లాడుకుందాం, మన గిల్ కోసం మాట్లాడుకుందాం, గంభీర్ కోసం మాట్లాడుకుందాం. ఇంకా కుదిరితే ఒక 4 టెస్టులు, ఫస్ట్ జరిగిన 4 టెస్టులు, 5వ టెస్ట్ తర్వాత 5వ టెస్ట్ ముందు జరిగిన 4 టెస్టులు చిన్న గ్లిమ్స్. ఓకే, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ జ్యూస్. మీ అందరికీ చిన్న క్వశ్చన్, గంభీర్ కోచింగ్ లేదంటే టీమ్ సెలెక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? నేను నా గురించి చెప్తాను, నా ఒపీనియన్ కూడా. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే గిల్ కెప్టెన్సీ ఎలా అనిపించింది? సో గిల్ కెప్టెన్సీ, గంభీర్ కోచింగ్ ఎలా అనిపిస్తుంది అన్నది మీరు కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ కూడా చెప్తాను. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ నేను నా 20s ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను ముసలాడిని అయ్యాను కదా, ఇప్పుడు 30sలో ఉన్నా. సో నేను నా 20sలో ఉన్నప్పుడు నాకు కూడా టెస్ట్ క్రికెట్ అంటే పరమ బోరింగ్. అప్పుడు ఇంకా మాకు 2020 కూడా లేవు, ఓడిఐసే. ఎందుకంటే ఓడిఐస్లో 50 ఓవర్స్ లిమిటెడ్ ఓవర్స్ ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, యాక్షన్ ఉంటుంది, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా టెస్టులు మాత్రం పరమ బోరింగ్. అసలు జిడ్డాడుతూనే ఉంటారు 30-40కి మించి స్ట్రైక్ రేట్ ఉండదు. హండ్రెడ్స్ ఆఫ్ బాల్స్ వేస్తూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. చివరికి 5 రోజులు అయినా 8 రోజులు అయినా రిజల్ట్ మాత్రం రానే వస్తుంది. ఏంద్రా అనిపిస్తుంది, ఎలా చూస్తారా కూర్చొని అనిపించేది. బట్ మన క్రికెట్ గురించి ఇంకా బాగా తెలుసుకుంటున్నప్పుడు, క్రికెట్ మనకు బాగా అర్థమైనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే టెస్ట్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు ఒకడికి క్రికెట్ ఎంత బాగా వచ్చు, వాడి క్యాపబిలిటీస్ ఏంటి అన్నది మనకి టెస్ట్ మ్యాచ్లో ఆడినప్పుడు అర్థమవుతుంది. అందరూ టెస్ట్ మ్యాచ్కి సెట్ అవ్వరు, ఓకే, బట్ వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి అన్నవి మనకి ఆ టెస్టులో తెలుస్తాయి. అందుకని ఇప్పటికీ మీరు చూస్తే రంజీ మ్యాచ్లు కానీ, ఈవెన్ అన్ని దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడే ఒక ప్లేయర్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. టెస్ట్ మ్యాచ్ల్లో మీరు గమనిస్తే కనుక రెసిలియన్స్, ఒక బిలీఫ్, ఒక క్యారెక్టర్, ఒక ఎండ్యూరెన్స్, ఎన్ని చూడొచ్చు మనం. ఈరోజు మీరు వోక్స్ని చూడండి, అంత పెయిన్లో కూడా ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ అప్రిషియేట్ వోక్స్. నేను రాకూడదని కోరుకున్నా వోక్స్, బట్ వచ్చాడు. తన చేతిని మొత్తం ప్యాక్ చేసి, మొత్తం కట్టి ప్యాక్ చేసి, ఒక టీషర్ట్ వేసి, మొత్తం క్లాత్తో ప్యాక్ చేసి, మళ్ళీ టీషర్ట్ వేసి, పైన ఇంకో టీషర్ట్ వేసి బ్యాటింగ్ వచ్చాడు. సింగిల్ హ్యాండ్తో బ్యాటింగ్ ఆడటానికి, జస్ట్ ఒక బాల్ అలా డిఫెండ్ చేద్దాం, ఏదో ఛాన్స్ ఉంటుంది కదా. తను రన్స్ కోసం పరిగెడుతున్నప్పుడు, డబుల్ పరిగెత్తినప్పుడు ముఖ్యంగా తన కళ్ళలో పెయిన్ చూడొచ్చు. చచ్చిపోతున్నాడు, ఆ చెయ్యి బెనికింది, మొత్తం ఇదైంది కదా. సో దాంతో పరిగెడతా ఉంటే అంత ఈజీ కాదు. రెసిలియన్స్. ఆకాశ్దీప్ ఒక టైలెండర్, నైట్ వాచ్మెన్ కింద వచ్చాడు. తర్వాత తొందరగా కొట్టిపోతే అడిగే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఈ షోడ్ సమ్ క్యారెక్టర్. 66-65 రన్నులు కొట్టాడు తను. బిలీఫ్, సిరాజ్ నమ్మాడు తను. 34 రన్లే కదా కొట్టాలి, ఎంతసేపు రా బాబు అయిపోద్ది మ్యాచ్ అని. లేదు, 34 రన్లు కొట్టాలి, ఆడదాం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి తన ఫోన్లో పెట్టుకుని మరి తనకి ఎంత నమ్మాడో తన టీంని అంత నమ్మించాడు. లేదు మనం చేయగలం, చేద్దాం అని. ఇలాగా చాలా అంటే చాలా క్వాలిటీస్ మన మ్యాచ్లోంచి నేర్చుకోవచ్చు. ఎన్ని ఎంటర్టైన్మెంట్గానే ఉంటాయి తప్పితే మీరు కరెక్ట్గా చూస్తే మనం నేర్చుకోవడం చాలా ఉంటుంది. ఎనీవే, మనం ఈరోజు 5వ రోజు గురించి మాట్లాడుకుందాం. ఈ టెస్ట్లో మొహమ్మద్ సిరాజ్, బుమ్రా లేని ఇండియా
సో మొన్న ఒక ఛానల్లో ఎవరో అయ్యా పెద్ద ఛానల్ మీడియా ఛానల్ చూశాను, ఎవడరా బుమ్రా అని చెప్పి హెడ్డింగ్ పెట్టి సిరాజ్ని పొగిడారు. సిరాజ్ని ఖచ్చితంగా పొగడాలి. సిరాజ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. బట్ అట్ ద సేమ్ టైం బుమ్రా కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లరే. మనోడిని పొగుడుకోవడం కోసం పక్క నుండి తీసేయలేం కదా, ఇద్దరు ఇండియాకి ఆడుతున్న వాళ్ళే. అది నాకు నచ్చల. అది ఏ ఛానల్ ఏంటంత పక్కన పెడితే మాత్రం అలా కంపారిజన్ అన్నది వేస్ట్. బట్ బుమ్రా లేని ఇండియాని ముందుండి నాయకుడిగా నడిపించాడు సిరాజ్. ఇట్స్ నాట్ ఈజీ. ఒక పేసర్స్కి సంబంధించిన పిచ్చు ఉన్నది 3 పేసర్స్, మనం ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ మనం గౌతమ్ గంభీర్ని కూడా క్వశ్చన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ బట్ 3 పేసర్స్, వాళ్ళకు కూడా ఓక్స్ ఇంజురీడ్ అయ్యాడు, వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. వేస్తానే ఉన్నారు. ఎందుకంటే మన స్పిన్ బౌలింగ్లో 2 స్పిన్నర్ జడేజా అండ్ వాషింగ్టన్స్ ఉందో నాకు తెలిసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 or 2 hours వేశారు, సెకండ్ ఇన్నింగ్స్లో 4 hours వేశారు. ఓవరాల్గా 10 hours వేసినట్టున్నారు అంతే. మిగతా అవర్స్ మొత్తం వీళ్ళు 3 చుట్టూనే తిరిగినాయి. అంత ఈజీ కాదు కదా. ఎంత 3 మధ్యలో బౌలింగ్ రొటేట్ చేసినా 30 ఓవర్ల పైన వేసాడు సిరాజ్. అలాంటి ఒక బుమ్రా లేని ఇండియాని బౌలింగ్ అటాక్ని ఒక పేసర్ స్పిచ్ మీద ముందుని నడిపించాడు సిరాజ్. ఎప్పుడైనా బౌలింగ్లో 2 పేసర్స్ వేస్తున్నప్పుడు ఇద్దరు స్ట్రాంగ్గా వేస్తూ ఉంటే, అట్లీస్ట్ ఒక్కళ్ళని స్ట్రాంగ్గా వేస్తూ ఉంటే ఇంకొకరికి అది మనం కూడా ఇలా వేయాలి, ఏమంటారు, ఒక స్ఫూర్తి ఉంటుంది కదా, ఆ స్ఫూర్తిని ఇవ్వగలుగుతాం. ఇద్దరు వేసి మామూలుగా వేసుకుంటామంటే ఇంకా అస్సామే. అలాంటి ఒక స్ఫూర్తిని ఆకాశ్దీప్లో కానీ లేదంటే ప్రసిద్ధ కృష్ణాలో కానీ నింపాడేమో సిరాజ్ అనిపించింది నాకైతే మాత్రం. చెప్తాను మీకు ఎలా అన్నది. ఈరోజు మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే నాకేమనిపించిందంటే చాలా థాట్స్. నిన్న మ్యాచ్ జరుగుతున్నప్పుడు అరే నిన్న అయిపోవాల్సిందేమో, నిన్న మనకి ఛాన్స్ ఉండేదేమో. ఓకే, ఇంకో సైడ్ ఏమో ఓకే వర్షం పడింది కదా, ఇంకొంచెం పిచ్ మనకి బాగా సహకరించింది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి, కొంచెం బ్లాక్ క్లౌడ్స్ వస్తాయి, బాల్ ఇంకా స్వింగ్ అయ్యిద్ది అని కట్ చేస్తే ప్రసిద్ధ కృష్ణ రాగానే ఫస్ట్ 2 balls 2 4. ఇది నాకు గుండె ఆగిపోయింది. అరే నిన్నే జరుగుంటే బాగుండేదేమో కదా అనిపించింది. ఇంకా అయిపోయిందిలే మ్యాచ్, ఇంకేంటి అని చెప్పి. ఓడిపోతాము అన్న ఒక రియాలిటీకి, గెలుస్తాము అన్న ఒక చిన్న ఆశకి జరిగిన యుద్ధం అది. ఆశ అయితే ఇంకా ఉంటుంది. నెక్స్ట్ సిరాజ్ వచ్చాడు బౌలింగ్కి. ఆ హోప్ మాత్రం సిరాజ్ మీద ఉంది ఎందుకో కానీ. ఫస్ట్ బాల్ ఆల్మోస్ట్ ఎడ్జేమో అనిపించింది. అబ్బా జస్ట్ మిస్ ఏంట్రా అని. మళ్ళీ 2వ బాల్ సేమ్ అంతే, అబ్బా జస్ట్ మిస్ అబ్బా అని. 3వ బాల్ జేమీ స్మిత్ ఎడ్జ్, జురియల్ క్యాచ్. అసలు వచ్చింది, ఒక ఊపు వచ్చింది, ఊపు ఉంది, ఇంకా ఏదో ఛాన్స్ ఉంది, ఇంకా గెలుస్తాం అది అని చెప్పి. నెక్స్ట్ బాల్ మళ్ళీ ఎడ్జ్. రాహుల్ 50-50 ఛాన్స్ అంటున్నారు, కానీ నాకెందుకో రాహుల్ పట్టాల్సిన క్యాచ్ ఏమనిపించింది. నేనైతే మాత్రం పెద్దగా తిట్టుకోలేక కొంచెమే తిట్టుకున్నా. అబ్బా అది కనుక పట్టేసి ఉంటే అయిపోయిందేమో మ్యాచ్, ఇంకా మనం సీజ్ చేసేయచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ రాహుల్ అది 50-50 వదిలేశాడు దాన్ని. దాని తర్వాత ప్రసిద్ధ కృష్ణ టంగ్ వేసిన బాల్ యార్కర్, అది ఒక సెటప్లా అనిపించింది. థర్డ్ మ్యాన్ని తీసుకెళ్ళి బౌండరీకి పంపించడం, షార్ట్ బాల్ లెంత్ బాల్ వేస్తాడు అనుకుంటే యార్కర్ వేసాడు. సేమ్ సంథింగ్ ఇప్పుడు మీకు చెప్తా ఉంటే నాకు ఏమవుతుందంటే, నిన్న సిరాజ్ కూడా ఇలాంటి ప్లాన్ ఏదో వేశారు లంచ్కి ముందు ఎప్పుడో. ఇలాగే బౌన్సర్ వేస్తారు అన్నట్టు ఫీల్డింగ్ సెట్ చేసి యార్కర్ వేసి వికెట్ తీసుకున్నాడు. సో ఆ యార్కర్ కూడా సూపర్గా వేసాడు ప్రసిద్ధ్. అదే చెప్తాను, ఒక బౌలర్ కనుక ఒక సైడ్ నుంచి ప్రెషర్ పెట్టగలిగితే ఇంకో సైడ్ నుంచి కూడా ఇంకో బౌలర్ అలాంటి ప్రెషర్ పెట్టడానికి ట్రై చేస్తాడు అట్లీస్ట్. అదొక అద్భుతం. అది అవ్వగానే ఇంకా మనదే ఛాన్స్, ఇంకా మనది అయిపోయింది, మనం కొట్టేస్తాం అనుకున్నాం. దీనికన్నా ముందు ఇంకో ఎల్బిడబ్ల్యూ సిరాజ్ది. ఇది యాక్చువల్గా అన్నిటికన్నా టర్నింగ్ పాయింట్ ఈరోజు దాంట్లో. ఎలా అంటే అది ఎంపైర్స్ కాల్. అది ఫస్ట్ ఇన్స్టెన్స్లో చూసినప్పుడు మాత్రం గోయింగ్ డౌన్ లెగ్ సైడ్ అనిపిస్తుంది, మిస్ అవుతుంది స్టంప్స్ అనిపిస్తుంది. కానీ కుమార్ ధర్మసేన చాలా టైం తీసుకొని మొన్న క్రిటిసైజ్ చేశారు కుమార్ ధర్మసేన. ఎందుకంటే మనకి బౌలింగ్ వేసినాడు, మన బ్యాట్స్మెన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఎల్బిడబ్ల్యూ అడిగితే వాళ్ళు రివ్యూకి వెళ్ళేదానికి బ్యాటింగ్ తగిలింది అని ఒక సిగ్నల్లా పెట్టాడు కుమార్ ధర్మసేన. అప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, వాళ్ళకి ఒక రివ్యూ పోయేది, కుమార్ ధర్మసేన వల్ల వాళ్ళకి రివ్యూ మిగిలింది, కొంతమంది అయితే ముడిపోయాడు అని కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ చాలా టైం తీసుకొని కుమార్ ధర్మసేన దాన్ని అవుట్ ఇచ్చాడు. టర్నింగ్ పాయింట్ ఇది లక్క అంటే లక్. ఇది 2 టీంల వైపు లక్ ఉంది. రూట్కి కూడా ఇలాంటివి జరిగింది. అప్పుడు రూట్కి ఫేవర్గా వెళ్ళింది, మనకి ఇప్పుడు ఇటు ఫేవర్గా వెళ్ళింది. 5 క్యాచ్లు వాళ్ళు వదిలేశారు, 5-6 క్యాచ్లు వదిలేశారు. మనోడిది సెంచరీ అయింది. ఇక్కడ బ్రూక్ది సిరాజ్ క్యాచ్ వదిలేశాడు. సో లక్ అనేది 2 వైపులా ఉంది. వాళ్ళ ఛాన్సులు వాళ్ళకి వచ్చినాయి, మన ఛాన్సులు మనకు వచ్చినాయి. సో మన ఛాన్స్ ఇది మనకు రాసుంది. సో కుమార్ ధర్మసేన ఫింగర్ లిఫ్ట్ చేయటం, మన వాళ్ళు అసలు ఆనందంలో ఎగరటం, చీరా చూస్తే మార్జిన్ జస్ట్ మిల్లీమీటర్స్ అంతే. అది కూడా బౌండరీస్ కొట్టి కొంచెం ఫామ్లో ఉన్నాడు, కొట్టేస్తాడు ఆయన అనుకున్న టైంలో ఆయన అవుట్ అవటం ఆనందించి. దాని తర్వాత యార్కర్ బాల్ మనోడు వికెట్ తీశాడు. ఇంకా ఓక్స్ రాడేమో అనుకున్నా ఫస్ట్ నేను.
నిన్నటి నుంచి చెప్తున్నారు డ్రెస్ వేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు, వస్తాడు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్లు ఇంకా ఎంత కొట్టాలి అనుకున్న టైంలో వచ్చాడు. ఇక్కడ నాకు బాగా కాలింది ఎక్కడంటే జ్యురెల్ లాస్ట్ బాల్ ఓక్స్ అట్ సైడ్ ఉన్నప్పుడు బ్యాటింగ్ రాకుండా ఉంటే సింగిల్ తీయాలి కదా. జ్యురెల్ లాస్ట్ బౌలింగ్లో ఒక గ్లౌ తీసి పెట్టుకొని సిరాజ్ చేసిన లాస్ట్ బాల్కి ఓవర్ లాస్ట్ బాల్కి గ్లౌ తీసి పెట్టుకొని బాల్ పట్టుకొని స్టంప్స్కి ఏం చేయాలి కదా. సో అది జ్యురెల్ చేతికి బాల్ వెళ్ళింది, బట్ ఓక్స్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇంజ్యూరీతో ఉన్న ఓక్స్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, జ్యురెల్ స్టంప్స్ని కొట్టలాపోయాడు. మళ్ళీ అక్కడ టర్నింగ్ పాయింట్ అనిపించింది, అబ్బా ఇదేనేంటి టర్నింగ్ పాయింట్, ఇలా అయితే మ్యాచ్ విడిపోతామేమో అది ఇది అని చెప్పి అక్కడ బాధేసింది. దాని తర్వాత లాస్ట్ 7 కొట్టాలి, ఇంకా 7 కొట్టాలి అన్నప్పుడు సిరాజ్కి బౌలింగ్ వచ్చినప్పుడు ఇంకా ఇదే ఓవర్ ఇప్పుడు కనుక కొట్టకపోతే అయిపోయింది ఇంకా మ్యాచ్ అనుకున్న టైంలో ఫస్ట్ బాల్ బౌల్డ్, అంతే. ఇంకా అసలు నా ఆనందానికి అయితే అవధులే. అంటే అసలు ఇది ఒక అద్భుతమే. గెలుస్తామని అనిపించలేదు ఎక్కడ. ఒక చిన్న ఆశ ఉంది, మినుకు అంటే ఒక చిన్న ఆశ ఎక్కడో చోట. ఓకే పిచ్ కొంచెం సహకరిస్తుంది, వర్షం పడింది, క్లౌడ్స్ ఉన్నాయి, కానీ ఎంత కొట్టాలి? కనీసం ఒక 70-80 రన్లైనా ఉంటే ఒక ఆశ అనేది ఉంటుంది. ఫీల్డింగ్ అనేది అలా సెట్ చేయొచ్చు, ఛాన్సులు తీసుకోవచ్చు, ఎడ్జ్లు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఆగచ్చు. ఫీల్డింగ్ బాగానే సెట్ చేశారు. థర్డ్ మ్యాన్ వెళ్ళాల్సింది కూడా ఫీల్డర్ని పెట్టారు వీళ్ళు, బాగానే ఫీల్డింగ్ ఎన్ని సెటప్ చేశారు. బట్ రిస్క్ అనేది తీసుకోగలం. ఒక 70 అట్లీస్ట్ ఒక 50-60 రన్లు ఉన్నా 30, అందులో ఫస్టే 2 4లు, అందరూ 6 అంతా అయిపోయింది. 7 రన్లు కొట్టాలి, 7 రన్లు కొట్టాలి, 6 కొడితే మ్యాచ్ అయిపోతుంది. అలాంటి టైంలో సిరాజ్ చేసిన బంతి అసలు ఇంకా ఇండియాకి అవతరటం వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ మ్యాచెస్లో ఈ మ్యాచ్ నుంచి ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు సిరాజ్ 9 వికెట్స్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీశాడు. సో టాప్ 5 టెస్ట్ మ్యాచెస్లో ఇది వన్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్గా మిగులుతుంది, అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఈ మ్యాచ్. నాకైతే మాత్రం నిజంగా ఇప్పటికీ నమ్మబుద్ధి అట్లా అలా అనిపించింది. 2-3 మీటింగ్లు ఉంటే అట్ని క్యాన్సిల్ చేసుకొని మరి ఓకే మ్యాచ్ చూద్దాం అని చెప్పి అప్పటికి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీలు పెడతా ఉన్నా. ఈ మ్యాచ్ లైవ్ చూడకపోతే ఇంక వేస్ట్, గెలిపోవటమో, బట్ ప్రతి బాల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు మనం గంభీర్ కోసం కాసేపు మాట్లాడుకుందాం. నాకెందుకో గంభీర్ కోచింగ్ స్టైల్ అంటే చాలామంది ఏం కామెంట్లు చేస్తున్నారంటే కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలని. నాకేం అనిపించట్లా కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలి, ఎందుకంటే స్పిన్నర్స్కి అంత సహకరించే పిచ్చులేం లేవు అక్కడ. ఆల్రెడీ 2 స్పిన్నర్లు ఉన్నారు, ఎంతో కొంత వాళ్ళు కనుక స్పిన్నింగ్ అయ్యి ఉంటే కనుక ఎంతో కొంత ప్రభావితం చూపించాలి కదా. లేదు, జస్ట్ ఓవర్ స్పీడ్గా వేయటానికి తప్పితే అక్కడంత స్పిన్ అయిపోతుంది ఏమీ లేదు ఇన్ని మ్యాచ్ల్లో కూడా. కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలంటారు చెప్తే లేదు, ఇంకొక పేసర్ కాదు. అట్లీస్ట్ ఇది గ్రీన్ పిచ్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ క్యూరేటర్తో కూడా మనోడు గొడవైంది, అప్పుడు కూడా మనం చూసాం. ఇక్కడ ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాల్సింది అని నాకు అనిపించింది స్టార్టింగ్లోనే. బట్ అగైన్ మనకి ఎవరున్నారు, హర్షదీప్ సింగ్ కోసం నాకు తెలియదు, ఎందుకంటే ఇంజ్యూరీ అయ్యి ఉన్నారన్నారు, మళ్ళీ అవైలబుల్ ఉన్నాడని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే కనుక హర్షదీప్ సింగ్ని తీసుకోవాల్సింది. బట్ ఎక్కడ ఏంటంటే మనోడికి తేడా, ఫస్ట్ మ్యాచ్లో ఎప్పుడైతే ఒక కొలాప్స్ జరిగిందో 430 నుంచి 470 రన్లు అంటే 40 రన్నులు 7 వికెట్లు పడిపోయినాయి మనకి. చెప్తాను ఫస్ట్ మ్యాచ్ కోసం. అక్కడ మనోడు అప్పటి నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుని లేదు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉండాలి అని చెప్పి ఆ బ్యాట్స్మెన్కి ఆప్ చేస్తూ వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నాడు అనుకున్నాను నేను. ఎవరో ఒకరిని వాషింగ్టన్ సుందరో, సాయి సుదర్శనో, లేదంటే కరణ్ నాయర్, సాయి సుదర్శన్ ఇద్దరిని కలిపి తీసుకోవటం, ఏదైనా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం, బ్యాటింగ్ ఆల్రౌండర్ కోసం చూసారు చెప్తే ఎక్స్ట్రా పేసర్ కోసం చూడాల. కానీ ఈ మ్యాచ్లో అట్లీస్ట్ ఎక్స్ట్రా పేసర్ని తీసుకోవాల్సిందే. అలాగే ఏదో నిజంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ మన లక్ కలిసి వచ్చి ఆకాశ్దీప్ అని రన్లు కొట్టడం, ఎంత వాళ్ళు క్యాచ్ వదిలేయటం తెలియదు. కానీ అదర్వైజ్ నాకైతే మాత్రం టీమ్ సెలెక్షను, గంభీర్ కోచింగు, అట్లీస్ట్ టెస్ట్ మ్యాచ్ల వరకు అయితే మాత్రం అంత ఎక్కడా. మేబీ ఇంకేం చూస్తామో నాకు అర్థం కాలేదు. కానీ అలాగే మార్కల్ని కూడా బౌలింగ్ కోచింగ్ తీసేస్తారు నెక్స్ట్ నుంచి అంటున్నారు. కానీ బట్ సో మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ కెప్టెన్సీకి వచ్చేపాటి గిల్ కెప్టెన్సీ ఫీల్డింగ్ ప్లేస్మెంట్లో కానీ బౌలింగ్ చేంజెస్లో కానీ ఓకే బాగానే అనిపిస్తుంది, పర్లేదు, మంచి ఒక కెప్టెన్ని చూస్తామే అనిపిస్తుంది. కానీ జస్ట్ బ్యాటింగ్లో ఏంటంటే ఇంకా ఇప్పటికీ ఒక నింద ఏంటంటే ఏదో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ల మీద ఆడతాడు, బౌలింగ్ సంబంధించిన పిచ్ల మీద ఆడలేడు అని చెప్పి. ఈ మ్యాచ్ కనుక ఆడుంటే అలాంటి ఒక నింద అంటే అట్లీస్ట్ 50 ఆర్డర్ రన్స్ అని కొట్టుంటే అటు నింద పోయేదేమో. బట్ స్టిల్ ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి ఎక్కువ రన్స్ చేశాడు. మనం శుభ్మన్ గిల్కి యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ బ్యాట్స్మెన్గా ఇంకా టైం ఇవ్వాలి, ఎందుకంటే చాలా యంగ్. సో ఇప్పటి నుంచి కామెంట్ చేయకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సో నాకైతే మాత్రం ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ అని అనిపించింది. నేననే కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళందరూ ఇండియా 4-1 ఓడిపోయిద్దని, 3-1 ఓడిపోయిద్దని, 3-2 ఓడిపోయిద్దని అందరూ ప్రిడిక్ట్ చేసిన వాళ్ళే. ఒక్క దినేష్ కార్తిక్ లాంటి తప్పితే ఆ కామెంటేటర్స్ ప్యానల్లో 2-2 అని చెప్పి దినేష్ కార్తిక్ ఒక్కడే చెప్పినట్టున్నాడు. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా ఇండియా ఓడిపోద్ది అన్నారు.
మైకిల్ క్లార్క్ అనుకుంటే ఇండియా గెలిచిద్ది సిరీస్ అని చెప్పినట్టున్నాడు. మిగతా వాళ్ళందరూ ఒక 10 మంది దాకా లేదు ఇండియా ఓడిపోద్ది 4-1, 3-1, 3-2. ఎందుకంటే మొత్తం అంతా కుర్రాళ్ళే. ఎక్స్పీరియన్స్ అంటే ఇంక జడేజా, బుమ్రానే. ఓ పక్కన ఇంజరీస్. సో ఇంతమంది దాంట్లో మనం ఈ మాత్రం అంటే 2-2తో ఒక సిరీస్ని ఇంగ్లాండ్ లాంటి దేశం మీద ఇంగ్లాండ్ మీద 2-2తో సిరీస్ని మనం ఈక్వల్ చేసామంటే నాకు అది అంత పెద్ద విన్ అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. గంభీర్ దానికోసం కూడా అన్షుల్ కాంబోజీని సెలెక్ట్ చేయడం కానీ ఈవెన్ తను ఎంత ఎలా తీసుకొచ్చారు ఏంటని నాకు అర్థం కాల. ఠాకూర్ సెలక్షన్ కూడా అలాగే అనిపించింది. మేబీ వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ లేవేమో కానీ. బట్ ఇది నెక్స్ట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఫస్ట్ టెస్ట్లో మనం 430కి 3తో ఉన్నప్పుడు ఏంట్రా అంటే వీళ్ళు బేస్బాల్ అని చెప్పి ఇంగ్లాండ్ పిచ్లు మొత్తం కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే చేశారు. అలా అని చెప్పి కంప్లీట్ బ్యాటింగ్ అనే కాదు, బౌలర్స్కి ఎంత సహకరించాలో అంత సహకరిస్తుంది. ఇంత ముందులో మరి 3 రోజుల్లో అయిపోయేవి పేస్ బౌలింగ్ వల్ల. అలా కాకుండా 5 రోజులు మ్యాచ్లు జరిగినాయి ప్రతిసారి. సో 430కి 3 ఉన్నది 470కి ఆల్అౌట్ అయిపోయాం. స్టిల్ నాకు అప్పుడు కూడా అనిపించింది తెలుసా, ఇది పెద్ద స్కోర్ అనిపించింది. ఇది పెద్ద స్కోరే ఇంగ్లాండ్ దేశంలో ఫస్ట్ 470 అని చెప్పి. కట్ చేస్తే 371 చేసేయాలంటే 5 వికెట్ల తేడాతో వాళ్ళు చేస్తారు ఈజీగా. దరిద్రం ఏంటంటే 5 సెంచరీలు చేసాం మన వాళ్ళు. 5 సెంచరీలు చేసి ఓడిపోయిన మ్యాచ్ ఇది ఒక రికార్డు, దరిద్రమైన రికార్డు ఇది. అది ఫస్ట్ టెస్ట్ పరిస్థితి. కాకపోతే అనిపించింది ఏంటంటే 4 రోజులు మన చేతిలోనే ఉంది మ్యాచ్ అని అనిపించింది. సో ఓకే మన వాళ్ళు రాణించగలరు నాకు హోప్ వచ్చింది. సెకండ్ టెస్ట్ అదే ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ అని చెప్పి ఎక్కువ కామెంట్లు వినిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చితక్కొట్టారు. అలాగే ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశాడు. మన వాళ్ళు 336 రన్నుల తేడాతో బంపర్ విక్టరీ కొట్టారు. ఇంకోకే మన వాళ్ళు గాడిన పడ్డారు. మనం సిరీస్ గెలిచే అవకాశం ఉందని నాకు ఫస్ట్ టైం అనిపించిన సిచ్యువేషన్ ఇది. దాని తర్వాత థర్డ్ టెస్ట్ కళ్ళల్లో లిటరల్గా నీళ్ళు తిరిగినాయి. సిరాజ్ ఆడటం ఇటు నేను అమ్మా అని బాధపడిందండి. ఇంగ్లాండ్ వాళ్ళు 387 కొడితే ఇండియా వాళ్ళు కూడా 387 కొట్టారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. నాకు ఇక్కడ అనిపించింది టైలెండర్స్ ఇంకొంచెం సహకరించి 20-30 ఆర్డర్లు ఇంకొంచెం మనం లీడ్ చేయొచ్చు. సింపుల్గా అవుట్ అయిపోయి అనిపించింది దగ్గరికి వచ్చేపాటికి. నెక్స్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు 192 ఆల్అౌట్ అయ్యారు. నాకు ఇచ్చేసి మనం ఈ మ్యాచ్ గెలుస్తాము అని అనిపిస్తే కట్ చేస్తే పేక మేడల్లో కూలిపోయాం. ఓ పక్కన జడేజా నుంచొని అలా పోరాడుతూనే ఉన్నాడు. ఇంకో పక్కన ఈ టైలెండర్స్ వచ్చేవాటికి కొంచెం ఊపు వచ్చింది. బుమ్రా ఒక లేని అనవసరమైన షాట్కి పుల్ చేయడానికి ట్రై చేశాడు. అప్పటికి జడేజా వద్దు అంటే మళ్ళీ పుల్ చేసి మళ్ళీ అవుట్ అయిపోయాడు. ఇంకా సిరాజ్ది ఇంకా బ్యాడ్ లక్. కట్ చేస్తే 22 రన్నులు తేడా తోడిపోయాయి. 22 రన్నులు. ఆ మ్యాచ్లో మనం ఇచ్చిన ఎక్స్ట్రాలు కూడా 22 కన్నా ఎక్కువ. అంటే రెండు టీంల మధ్యలో డిఫరెన్స్, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రాస్ మనం ఇచ్చిన ఎక్స్ట్రాస్ కంపేర్ చేసుకుంటే రెండింటిని మైనస్ చేస్తే కనుక మనకి 22 కన్నా ఎక్కువ 30 ఎన్నో ఎక్స్ట్రాస్ ఇచ్చాం మన రన్స్. అది సంగతి. చిన్న మార్జిన్స్ మ్యాచ్లు డిసైడ్ చేస్తాయి. మనం కొద్దిగా లీడ్ కొట్టినా ఛాన్స్ ఉండేది. నెక్స్ట్ ఫోర్త్ టెస్ట్ ఇండియా 358 కొడితే ఇంగ్లాండ్ వాళ్ళు 669 రన్లు కొట్టారు. ఎక్కడ 358, ఎక్కడ 660? ఇన్నింగ్స్ ఒక 100 రన్స్ తేడా తోడిపోతారు. 311 రన్నులు లీడ్. మ్యాచ్ పోయింది అనుకున్న టైంలో అప్పుడు వచ్చారు ఒక ఇద్దరు, జడేజా, వాషింగ్టన్ సుందర్. ఏమి నిలబడ్డారు భయ్య, మామూలుగానా? చూడండి, జైస్వాల్ బాగా ఆడాడు, రాహుల్ బాగా ఆడాడు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే పంత్ బాగా ఆడాడు, శుభ్మన్ గిల్ బాగా ఆడాడు, మెడిన్ సెంచరీ కొట్టాడు వాషింగ్టన్ సుందర్. జడేజా బౌలింగ్ పక్కన పెట్టేస్తే బ్యాటింగ్లో ఫుల్గా రాణించాడు. అమంగ్ టాప్ 3లో టాప్ 4లో ఉన్నాడు ఎక్కువ రన్లు కొట్టిన దాంట్లో. ఆకాష్ దీప్ ఒక మ్యాచ్ బాగా ఆడాడు, సిరాజ్ ఓవరాల్గా బాగా ఆడాడు. ఇండివిజువల్గా తీసుకుంటే వాళ్ళు చాలా బాగా ఆడారు. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలే. సరే, ఇద్దరు సెంచరీస్ చేశారు. ఇందులో డ్రామా జరిగింది ఏంటంటే స్టోక్స్ మరీ అంత తూచి దగ్గరికి వచ్చేసిన తర్వాత మ్యాచ్ ఓకే 90లో ఉన్నాడు జడేజా, 85లో ఉన్నాడు వాషింగ్టన్ సుందర్. రండి డ్రా చేసుకుందాం, షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం. ఎందుకంటే తన బౌలర్ కలిసిపోకూడదంటే. ఇప్పటివరకు ఏం జరిగింది, ఇంకా 2 ఓవర్లు అయితే అయిపోద్ది మ్యాచ్. అంటే మీరు సెంచరీ చేసుకుంటారా మాలాంటి, అంటే నేను బ్రోక్ ఇస్తాను, నేను వాళ్ళ మీద మీరు సెంచరీ కొడతానంటే కొడతాం. 90 రన్లు అయితే మీ ఫాస్ట్ బౌలర్స్ మీద కొట్టాంగా, కావాలని సెంచరీస్ ఇవ్వకూడదని చెప్పి. ఇది అక్కడ మనం మ్యాచ్ డ్రా చేసాం. స్టిల్ వాళ్ళు 2-1 లీడ్లో ఉన్నారు. లాస్ట్ టెస్ట్ ఎలా అయినా గెలాలి అనుకుంటే మనం గెలిచి 2-2తో మొత్తానికి సిరీస్ని డ్రా చేసాం. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకళ్ళిద్దరు అడిగారు అనమాట. అంటే నేను స్పెసిఫై చేస్తా ఉన్న స్టోరీలో హార్డ్ రోలర్ అని చెప్పి. ఏం లేదు భయ్య, హార్డ్ రోలర్ ఎన్నిసార్లు ఛాన్స్ వస్తుంది అంటే, హార్డ్ రోలర్ వల్ల కొంచెం బ్యాటింగ్కి ఒక 45-50 మినిట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని.
ఒక నమ్మకం. అలా అని చెప్పి అబ్బో బ్యాట్ మీదకి నైస్గా వచ్చేస్తుంటే కాదు, బౌలింగ్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, బ్యాటింగ్ చేసే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఎందుకు ఈ మ్యాచ్లో స్పెసిఫిక్గా కనిపించిందంటే, మన ఇండియా వాళ్ళు నెక్స్ట్ రోజు బ్యాటింగ్ వచ్చినట్టు ఫస్ట్ టైం అప్పుడు ఏమైందంటే మన వాళ్ళు సాఫ్ట్ రోల్కి ఆఫ్ చేశారు, 30 బానుల్లో ప్యాకప్ అయిపోయారు, 4-5 వికెట్లు డబ్బా పడిపోయి ప్యాకప్ అయిపోయారు. కానీ వాళ్ళు హార్డ్ రోల్కి ఆఫ్ చేసి గట్టిగా కొట్టారు ఫస్ట్ 40 minutes బేస్బాల్. సో హార్డ్ రోల్ ఎప్పుడు ఎన్నిసార్లు ఛాన్స్ వస్తుంది అంటే, ఇన్నింగ్స్ చేంజ్ అయినప్పుడు, ఫస్ట్ టైం మనం బ్యాటింగ్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే 2 innings ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ వస్తారో వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏది కోరుకుంటే అది చేస్తారు, నెక్స్ట్ డే స్టార్టింగ్లో ఏది కోరుకుంటే అది చేస్తారు, అంతే. సో ఈరోజు కూడా వాళ్ళు హార్డ్ రోల్కి ఆఫ్ చేశారు, బట్ స్టిల్ కండిషన్స్, ఓవర్కాస్ట్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. ఇంకోటి న్యూ బాల్ కూడా అవైలబుల్గా ఉంది, న్యూ బాల్ తీసుకోవాలా, అది ఇప్పుడు ఓడిపోయి ఉంటే కనుక అబ్బా న్యూ బాల్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. పాత బాల్తోనే మ్యాచ్ అయిపోయింది, న్యూ బాల్ తీసుకుని ఏం జరిగేదో తెలియదు. ఎన్ని పారామీటర్స్ బాబు, ఎన్ని పెర్మ్యుటేషన్స్, ఎన్ని కాంబినేషన్స్, ఎన్ని లెక్కలు. సో మొత్తానికి ఓవరాల్గా అయితే మాత్రం సిరీస్ ఒక మజా ఇచ్చింది. 4 రోజుల పైన 25 రోజులు మ్యాచ్లు, ప్రతి మ్యాచ్ 5 days సాగినాయి. బోత్ టీం మెంబర్స్ బాగా కష్టపడ్డారు. స్టోక్స్ కూడా బాగా కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా, బౌలర్గా అన్ని విధాలుగా తను చేయగలిగిందంతా చేశాడు. బట్ అన్ఫార్చునేట్గా లాస్ట్ మ్యాచ్కి తను అవైలబుల్గా లేకపోవటం, ఓక్స్ కూడా స్టార్టింగ్లోనే గాయపడటం జరిగింది. అదర్వైజ్ ఇంగ్లాండ్కే ఎక్కువ ఛాన్సులు ఉండేవేమో. అందుకని గంభీర్ కెప్టెన్సీని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కనుక క్యాచ్ వదలకపోయినా, ఓక్స్ ఇంజరీ అవ్వకపోయినా మనకి ఈ విజయం ఈజీగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బీసీసీఐ కానీ గంభీర్ కానీ చూసుకోవాలి ఇది. సో నా ఒపీనియన్ అయితే ఇది. బట్ సిరాజ్ వండర్ఫుల్. అసలు మియాకా హుక్కుం చెప్పాలంటే మొత్తం బాల్ని ఇటు వికెట్లు కావాలంటే వికెట్లు అన్నట్టు తన సైకిల్లో జరిగిందేమో అనిపించింది ఈరోజు అయితే మాత్రం పర్టికులర్గా. సో ఓవరాల్గా మ్యాచ్ మీద నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక రెగ్యులర్గా వీడియోలు చేద్దాం ఈ ఛానల్లో, కొద్దిగా ఒంట్లో బాగా చేయలేదు. సో ఈ నెల మొత్తం అయితే దీంట్లో వీడియోలు ఉంటాయి అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.